ఎస్ కోదండరామ్ గారు, ఏంటి ఇది రాజకీయ సంక్రమణంగానే మనం చూడాలి, ప్రజలు తీసుకొచ్చిన సంక్రమణం అంతే కదా, ఎలా చూడాలి దీన్ని? ముందుగా ప్రేక్షకులందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు అన్నట్టు ఇది ఒక రాజకీయ మార్పు తెలంగాణలో జరిగింది. ఈ మార్పు అనేది మామూలు విషయమేం కాదండి, అంత తేలికగా దాన్ని కొట్టిపారేసే విషయం కూడా కాదు ఇది. టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు నమ్మి రెండోసారి కూడా అవకాశం ఇచ్చింది. కానీ ఆ పార్టీ ఏం చేసిందంటే మొట్టమొదట చాలా నిరంకుశంగా పరిపాలించింది. ప్రజలతో ఉండే సంబంధ బాంధవ్యాలను, వాళ్ళతో ఉండే ఒక మాట్లాడుకోవటానికి, విషయాలు చెప్పుకోవటానికి ఒక అవకాశాన్ని తెంపుకొని వాళ్ళు తమ నచ్చినట్టుగా అధికారాన్ని చెలాయించటం, అది కూడా తమ సొంత ప్రయోజనాల కోసం ఆ అధికారాన్ని వాడుకోవటం జరిగింది. ఇది తెలంగాణలో ఒక తిరుగుబాటుకు ముఖ్య కారణం. ఒకవైపు టీఆర్ఎస్ నిరంకుశ పాలన, మరోవైపు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష, అది వాస్తవమైన ఘర్షణ. ఈ ఘర్షణలో ప్రజలు తెరాస భారాస నిరంకుశ పాలనను ఓడించి ఒక ప్రజాస్వామిక తెలంగాణ కోసం వాళ్ళు పిలుపునిచ్చారు. అంటే ఈ అవకాశాన్ని కాంగ్రెస్ అందిపుచ్చుకున్నది. ఇక్కడున్న బీఆర్ఎస్ నిరంకుశత్వాన్ని ఓడించటమే తెలంగాణలో మా లక్ష్యం అని చెప్పి ఆ పార్టీ ప్రకటించుకోవటం, ఆ లక్ష్య సాధన కోసం నిలబడదలుచుకుంటేనే పార్టీలో ఉండండి, లేకపోతే పర్వాలేదు వెళ్ళిపోవచ్చు అని కూడా వాళ్ళు చెప్పటం. తర్వాత చాలా ఖచ్చితంగా దొరల పాలన పోయి ప్రజల పాలన తీసుకొస్తామని, ఒక ప్రజాస్వామిక ప్రత్యామ్నాయమే మా లక్ష్యం అని చెప్పి ప్రకటించటం, ఇవి ఆ పార్టీకి ఊతమిచ్చినాయి. వాళ్ళు గెలవటానికి అది మూల కారణమైంది. ఆ రకంగా ఒక ప్రజాస్వామిక వాతావరణం ఇవాళ తెలంగాణలో ప్రజలు కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే సింబాలిక్గానైనా అది ఒక ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి కంచెలను తొలగించటం ప్రజలకి బాగా స్వాంతాన్ని ఇచ్చింది. ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే, ఈ గెలుపు గురించి ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడే తెలంగాణ వచ్చినట్టున్నది, నెత్తిమీకెళ్ళి బరువు దిగిపోయింది, ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నాం. ఈ రకంగా ప్రజలు ఈ గెలుపును మీద వ్యాఖ్యానిస్తున్నారు. ఆ రకంగా గెలుపును చూస్తున్నారు. ఒక స్వేచ్ఛను పొందినటువంటి, తీసుకొచ్చినటువంటి గెలుపుగా, ఇది స్వేచ్ఛ గెలిచినట్టుగా, తామందరూ ఇప్పుడు స్వేచ్ఛగా బతుకుతున్నట్టుగా, నీళ్ళల్లో మునుగుతున్నవాడు పైకి లేస్తే ఎంత ఇది ఒక మనిషిలో ఒక స్వాంతనం ఉంటుందో అదే రకమైనటువంటి భావన ఇవాళ ప్రజల్లో వచ్చింది. ఇది నా దృష్టిలో ఒక విశేషం ఇది. అంటే ఎన్నికలు ఈ రకంగా జరగటం అనేది, పార్టీ ఎవరు, క్యాండిడేట్ ఎవరు అనేది చూడలే. ఆ సింబల్ ఇది, పార్టీ దీనికి వేయాలనుకున్నారు, వేసిండ్రు. ఒక్క సైడు ప్రజలంతా కదిలిండ్రు. ఈసారి దిగకపోతే ఇంకా నిరంకుశంగా పరిపాలన చేస్తారు, ఒకసారి దిగాలి, బుద్ధి చెప్పాలి, అది ప్రజల్లో కలిగినటువంటి భావన.